ఒకప్పుడు గోకులం అనే అందమైన గ్రామంలో కృష్ణుడు అనే అల్లరి కాని ముద్దైన చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని తీయని చిరునవ్వు, ఆటపాటల స్వభావం వల్ల అందరూ అతన్ని ఎంతో ప్రేమించేవారు. కృష్ణుడికి తన స్నేహితులతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒక ఉదయం అతను ఉత్సాహంగా చెవిలో చెప్పినట్టు, "ఈరోజు వెన్న దొరికేద్దాం" అన్నాడు. అతని స్నేహితులంతా చప్పట్లు కొడుతూ ఆనందంగా అతని వెంట వెళ్లారు. కృష్ణుడు జాగ్రత్తగా ఎక్కి వెన్నతో నిండిన మట్టి కుండలో తన చిన్న చేతిని ముంచాడు. అతను నవ్వుతూ ఆ వెన్నను తన స్నేహితులతో పాటు పక్కనే ఉన్న కోతులతో కూడా పంచుకున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా గోపికలు ఇంట్లోకి వచ్చారు. "అయ్యో, మళ్ళీ కృష్ణుడే చేశాడు" అంటూ కోపం వచ్చినట్టు నటారు. "కృష్ణ, వెన్న తిన్నావా?" కృష్ణుడు తల ఊపుతూ ముద్దుగా, "లేదు అమ్మా, కోతులే తిన్నాయి" అని అన్నాడొందరూ నవ్వుతూ కృష్ణుడిని కౌగిలించుకున్నారు. అతను అల్లరి చేసినా అతని మనసు మాత్రం ప్రేమతో నిండిపోయింది.